హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళు బోనం చేశారనమాట. ఇది పెనుగంచిప్రోలులో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, సో అక్కడ బోనం చేశారు. అందుకని మేమైతే మా అక్క వాళ్ళు ఊరు వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే అందరం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగే లేచాము, సమ్మర్ కదా అందుకని ఎర్లీ మార్నింగే లేచి రెడీ అయిపోయి అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్ లోపల అనమాట. ఇక్కడ వచ్చేసి పాలు పొంగిచ్చే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ పరమాన్నం ప్రిపేర్ చేసుకొని మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే అక్క వాళ్ళు పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నారు. గాజులు పూలు అన్నీ రెడీగా పెట్టుకున్నారు. ఇక్కడ జనాలు అయితే బాగా ఉంటారు, సండే కదా. ఇంకా తిరునాళ్ళ టైంలో, జాతర టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటారు జనాలు. అండ్ మనం కుండలో అయినా పాలు పొంగించుకోవచ్చు, ఆర్ మనం అయినా గిన్నె తీసుకెళ్ళి పాలు పొంగించుకోవచ్చు అనమాట. మా బోనం అయితే రెడీ అయిపోయింది. ఇలా బోనం తయారు చేసుకొని మనం తల మీద పెట్టుకొని వెళ్ళాలన్నమాట టెంపుల్ లోపలికి. ఇక్కడైతే అక్క వాళ్ళు బోనం తల మీద పెట్టుకుంటుంది అక్క అయితే. ఇలా పెట్టుకొని మనం మొక్కుకుంటాం కదా, మనం 1 లేదా 3 ప్రదక్షిణలు చేయాలన్నమాట టెంపుల్ చుట్టూ. అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ పెనుగంచిప్రోలు అంటే. ఇలా మేకపోతులు తీసుకొని మనం డప్పులతో ఇలా బోనం తయారు చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఒకసారి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ ఉంటుందన్నమాట. ఆ బోనం అనేది ఎవరైనా ఎత్తుకోవచ్చు. మా రిలేటివ్స్ అందరూ వచ్చారు కదా, అందరూ కొద్దిసేపు ఎత్తుకున్నారనమాట. ఇలా బోనంతో టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారికి చూపించి మనం దర్శనం చేసుకోవాలి. మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మనం మామిడి తోటలు ఉంటాయి, అక్కడ ఫంక్షన్ హాల్ ఉంటుంది. మేమైతే ఫంక్షన్ హాల్ ఒకటి తీసుకొని అక్కడ భోజనాలు అయితే ప్రిపేర్ చేసుకొని అక్కడే తినేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇది మా సిస్టర్స్ గ్యాంగ్ అనమాట. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయింది, మా భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.